अंत में इस महाविनाश और इस महाप्रलय के बाद बारिश थम गई। फिर भी कश्ती पानी की धाराओं पर तैरती रही। और फिर पानी घटने लगा। इसमें भी बहुत बहुत दिन गए और फिर नोहा की भटकती हुई कश्ती आर्मीनिया में अरारत के पर्वत पर स्थिर। फिर बहुत दिन गए और नोहा ने एक ताक छोड़ा। इंतजार किया पर वो लौटा। फिर नोहा ने जमीन की सुध लेने को एक फाख्ता उड़ाई। मगर वो पानी में बहुत दूर दूर तक घूमकर लौट आई। बाबा, वो देखो। आकाश में एक इंद्रधनुष प्रकट हुआ और ये इंद्रधनुष प्रतीक था खुदा और नोहा के बीच इस वचन का कि अब कभी सैलाब नहीं आएगा। మరి అది వాడ కొలతలు కొల్చాడు. ఆ వాడ కొలతల ప్రకారమే మనం కట్టాలి. మరి ఆ యొక్క రక్షణ సాధనం అనేది ఇక్కడ సిద్ధపడి ఉంది. ఇప్పుడు పూర్వం జలప్రాణి నుండి వారిని కాపాడింది. మరి రక్షణ సాధము వాడ, మరి దాని కొలతలు, మరి ఆ కొలతలు ఏమాత్రం తేడా వచ్చినా మరి ఆ వాడ మునిగిపోతుంది. అలాగే పరిశుద్ధుడు, పాపుల్లో చేరనేవాడు, ప్రత్యేకితుడు, ఆకాశ మండలం నుండి వెళ్ళిన ఈ ప్రధాన యాజకుడు వలన మనం రక్షణ పొందుతాం. ప్రధాన పాపి యందు నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని, నా యందు కనపరిచినట్లు అనేది ఇక్కడ కనపరచుతూ ఉంటే, ఆ వాడకు కిటికీ చేయవలను అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరుడు కిందకి బిగించవలను. కిటకిట తలుపులు, కిటార తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావంటే కళ్ళండి. ఈ కళ్ళు గురించి మనం చూస్తుండగా ఇక్కడ 16వ వచనంలో చూస్తుండగా, వారు కన్నులు మూయబడెను, అయితే వారాయన్ను గుర్తుపట్టలేకుండా వారు కన్నులు మూయబడెను. ఇక్కడ కనబరచుట, కన్నులు, ఒకరి యొక్క చెక్క కీలు పూయాలి. ఆ రీతిగా వారు ఒకరితో ఒకరు సంభాషించుండగా యేసు వచ్చెను. ఇక్కడ కూడా మరి యేసు తానే వారి దగ్గరికి వచ్చును. పాపం రక్షిస్తానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చును. అలాగే హృదయం అంటే ఇక్కడ హృదయంలోని సంగతులే చెప్పాలి. బినబోధ చేయవద్దంటే నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. ఈ రీతిగా ర్యాలీ అవడమే కాకుండా 19వ వచనంలో మనం చూస్తుంటే విశ్వాస విషయంలో వాడ బద్దలైపోయినట్లు అనే మాట మనకు కనబడుతుందండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస సంబంధమైన వాడ బద్దలైపోయిన వారి వలె చెడుయున్నారు అని చెప్తున్నాడండి.
వాడ బద్దలైపోయిందంట. వాడ శక్తిహీనత ఎందుకు వచ్చింది? వాడ బలహీనత ఎందుకు వచ్చింది? మరి విశ్వాసం విషయంలో మరి తమ మనస్సాక్షిని కోల్పోయిన వారై ఉంటుంటే వారు వాడ బద్దలైపోయినట్టు మరి బద్దలైపోతుందని వారు చెప్తున్నాడండి. ఇక్కడ కూడా మనం చూస్తున్న 19వ వచనంలో చూస్తుంటే ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు నజరేయుడైన యేసును గుర్చిన సంగతులే. ఆయన దేవుని కుమారుని దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త. ఇక్కడ రక్షణ సాధనమే. మరి శక్తిగల రక్షణ సాధనము అక్కడ వాడ ఎందుకు బద్దలైపోయిందంటే ఆ వాక్యము చొప్పున విశ్వాసము ఆ చుక్కాని చొప్పున మరి నడవని పరిస్థితిని, మనస్సాక్షిని చొప్పున సరి చేసుకొని నడవని పరిస్థితిని మనం అక్కడ దాన్ని బట్టి వాడ మరి అక్కడ మరి పగిలిపోవడం చూస్తాం. దేవుడి సన్నిధిలో మీరు ఆశీర్వాదం పొందే విధంగా మీరు నడుచుకోవాలి. అంటే చొప్పున నీవు ఓడలోనికి తేవలను, వాటిని మగదియు ఆడదిగా తేవలను అనేది ఇక్కడ 19వ వచనంలో చెప్తున్నాడు. ఇక్కడ 18వ వచనాలు చూస్తే అయితే నీతోనూ నా నిబంధన స్థిరపరచుకుందును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడనులు వాడలో ప్రవేశించవలను. ఇక్కడ నీతోనూ నీ కోడలతోనూ నీ కుమారులతోనూ అని నీ అని ఎలా ఉపయోగించిందో గమనించండి. మరి భూమి ఆకాశాలు కిందించిన ఆయన మాటల్లో సున్నైనా పొల్లైనా తప్పుపోదని. అదే 18వ వచనము, ఇక్కడ 18వ వచనం పత్రికా భాగంలో 18వ వచనమును, నా కుమారుడు అయిన తిమోతి నీ విశ్వాసముందు మంచి మనస్సాక్షి గలవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ ఆజ్ఞలను నీకు అప్పగించి ఉన్నాను అని చెప్తున్నాడు. నీకు అప్పగించి ఉన్నాను, నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు చొప్పున నీ శ్వాసము అని నీ అనేది ఇక్కడ చెప్తుంది. నీ కోడళ్ళు, నీ కుమారులు, నీ భార్యయు అని చెప్పిన విధంగా మనం చూస్తుంటే ఇక్కడ కూడా మరి ప్రత్యేకత చూపిస్తూ మరి నీ మిస్ అవ్వకుండానే ఇక్కడ మనం చూస్తున్న 18వ వచనంలో మనం చూస్తుంటే నీ ఒక్కడవే ఇక్కడ ఉన్న సంగతులను ఎరగవా అని అడుగుతుంది. నువ్వు ఒక్కడవే అనేది ప్రత్యేకత ఇక్కడ. కాబట్టి అండి నీ ఒక్కడవే అనేది కూడా మరి ప్రత్యేకతగా మనకు కనబడుతుంది ఈ 3:18లో. వీరి మధ్యన అక్కడ మోషే రాసినట్టున్న వచనంలో మనం చూస్తుంటే ప్రధాన అధికారులు ఆయన్ను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి అనేది చూడండి. ఇక్కడ 20వ వచనంలో అప్పగించి అంటే ఇక్కడ కూడా అప్పగించి, ఇక్కడ కూడా మరి 20వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే అవి నీ వద్దకు అవి వచ్చును. ఇక్కడ కూడా మరి నోవహుకు అప్పగించడం అనే అర్థం వస్తుంది. కాబట్టి అండి ఇక్కడ ఒక మరి సరెండర్ చేయడం, లోబర్చడము అనేది ఇక్కడ మనకు 3:20లో కూడా కనబడుతుంది. కాబట్టి అండి ఒకే వ్యక్తి రాసినట్టుగా మన బైబిల్ మనకి ఈ రీతిగా మనం చూసుకోవచ్చు. 11వ వచనంలో మనం చూస్తున్న 11వ వచనం చూస్తే భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయినది అనేది ఉంటే ఇక్కడ కూడా మరి 11వ వచనంలో అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వారి మాటలు నమ్మలేదు. చూడండి ఈ 1 సంవత్సరం పాటు జలప్రలయము కలిగింది. 40 రోజులు మాత్రము ప్రచండంగా వర్షము కురిసింది. మరి ఈ యొక్క జలప్రలయంలో వారందరూ కొట్టుకుపోయారు. మరి అప్పుడు పాపం వలన వచ్చి జీతం మరణం, దేవుని కృపావరం నిత్య జీవం అని చెప్తున్న ఈ దేవుని కృప పొందిన వాడైన మరి యొక్క ఆ నిత్యజీవం తాను తన కుటుంబం పొందాడు. సత్యమునకు భిన్న బోధ నీవు చేయవద్దని అనేది ఇక్కడ మాసిదోనికి వెళుచుండగా సత్యమునకు భిన్న బోధ చేయవద్దు అంటే ఇక్కడ నథింగ్ మాట అండి, వద్దు చేయవద్దు అని ఇక్కడ పత్రికా భాగంలో కనబడుతుంది. ఇక్కడ కూడా 3వ వచనంలో నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు అని చెప్తున్నాడు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదనే సంగతి ఇక్కడ మనకు తెలుస్తుందండి. కాబట్టి అండి ఈ 3 అధ్యాయాల్లో నథింగ్ ఉంటే యేసు దేహం వారికి అక్కడ కనబడలేదు అనేది ఇక్కడ కనబడుతుంది. కాబట్టి అండి సరైన దర్శనం మనకు అక్కడ ఇవ్వాలి. సత్యమునకు భిన్నమైన బోధ చేస్తే మరి దేవుని దర్శనం కోల్పోతారు. ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు, లేదు వాదించదు, మరి భిన్న బోధ చేయవద్దు అనేది ఈ 3 చోట్ల 3 5వ వచనాల్లో చూస్తుంటే 5వ వచనాల్లో మనం చూసుకున్నది వెదుకులాట. చూడండి ఉపదేశసారం ఏదనగా